ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం. భగవంతుడు అంతటా ఉన్నాడు అని అంటారు కదా. భగవంతుడు అంతటా ఉన్నప్పుడు మరి పందిలో కూడా భగవంతుడు ఉన్నాడా అనేది మనలో చాలామందికి మెదిలే ప్రశ్న. మరి పందిలో కూడా దైవత్వం ఉంటుంది కదా అని అనిపిస్తుంది కదా. కాబట్టి ఈరోజు తెలుసుకుందాం. అయితే భగవంతుడు అన్ని జీవుల్లోనూ ఉంటాడు, కాకపోతే ఆత్మరూపంలో ఉంటాడు భగవంతుడు. అయితే ఆ ఆత్మ ఉన్న శరీరం, దాని స్వభావం మాత్రం వేరువేరుగా ఉంటుంది. మన ఉదాహరణకి కరెంటుని తీసుకుంటే కరెంట్ అనేది బల్బులోనూ ఉంటుంది, హీటర్లోనూ ఉంటుంది, ఫ్యాన్లోనూ ఉంటుంది. అయితే బల్బ్ ఏం వెలుగునిస్తుంది, ఫ్యాన్ ఏం చల్లదనాన్ని ఇస్తుంది, హీటర్ ఏం వేడినిస్తుంది. అంటే అన్నిట్లో ప్రవహించేది కూడా కరెంటే, కానీ ఒక్క వస్తువులో ఒక్కొక్క ధర్మాన్ని కలిగి ఉంటుంది, స్వభావాన్ని. అంటే కరెంటు ఒకటే అయినా కూడా అది ప్రవహించే పద్ధతి వేరువేరుగా ఉంది కదా. అలాగే దైవత్వం అనేది ఒకటే అయినా కూడా ఒక్కో జీవిలో ఒక్కోలా ఉంటుందన్నమాట. అయితే మనలో చాలామంది పూజ అంటే భగవంతుడికి దండం పెట్టుకోవడం, హారతి ఇవ్వడం, అదేవిధంగా భగవంతుడికి అక్షంతలు వేయడం, ఇవే మనం పూజగా పరిగణిస్తూ ఉంటాం. కానీ నిజమైన పూజ ఏంటంటే ఏ జీవిని హింసించకుండా ఉండడం. అంటే బురదలో ఉన్న పందిని చూసి దాన్ని అసహించుకోకుండా దానిలో కూడా జీవం అంటే దైవం ఉన్నదని గ్రహించడమే మానసిక పూజ అన్నమాట. కానీ మనం పందిని పూజించం. ఎందుకంటే పంది అనేది తమో గుణానికి ప్రతీక, అంటే తమో గుణానికి గుర్తు. తమో గుణం అంటే అపరిశుభ్రత, అదేవిధంగా అజ్ఞానం. ఈ రెండు కూడా తమో గుణానికి సంబంధించినవి కాబట్టి ఈ రెండు పందిలో ఉన్నాయి కాబట్టి దాన్ని ఒక సంకేతంగా తీసుకోవడం అనేది జరుగుతుంది. అయితే మనం పూజించే విగ్రహాలు అంటే మూర్తులు కావచ్చు, లేదా దైవ స్వరూపాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనలో దైవ గుణాన్ని పెంపొందిస్తాయి. ఇవన్నీ కూడా మనలో ఒక సత్వగుణాన్ని, సత్వగుణం అంటే ఏంటి, సత్వగుణం అంటే ఏంటంటే ప్రశాంతత, జ్ఞానం, ఇట్లాంటివి మనలో పెంపొందిస్తాయి అన్నమాట. ఏవి మనం పూజించే మూర్తులు కావచ్చు, దైవ స్వరూపాలు, ఇవి మనలో సత్వగుణాన్ని పెంపొందిస్తాయి కాబట్టి మనం ఆ మూర్తిని పూజిస్తాం. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన విద్యా వినయ సంపన్నే అనే ఒక శ్లోకం ఉంటుంది. ఆ శ్లోకానికి సంబంధించి దాని యొక్క అర్థం ఏమిటంటే, జ్ఞానులు బ్రాహ్మణుని, ఏనుగుని, కుక్కని, చండాలుని అందరినీ కూడా సమాన దృష్టితో చూస్తాడంట. ఇది కృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పింది. దీన్ని బట్టి మనం ఏం గ్రహించాలంటే అందరిలో ఉన్నది ఒకటి ఆత్మ అని గ్రహించాలని దీని యొక్క అర్థం. ఇంకా వివరంగా చెప్పాలంటే దేవుడు మనలోనూ ఉన్నాడు, పందిలోనూ ఉన్నాడు. కానీ పంది బురదలో ఉంటుంది. కానీ మనం మనలోని దైవత్వాన్ని పెంపొందించుకోవడానికి సత్వగుణం ఉన్న మూర్తుల్ని అంటే దైవ స్వరూపాలైన భగవంతుడిని పూజించడం అనేది జరుగుతుంది. కానీ మనం పందిని పూజించకపోయినా పర్వాలేదు, కానీ దానిని చూసి అసహించుకోకుండా, అదేవిధంగా దానికి ఏమీ హాని చేయకుండా ఉంటే అదే మనం భగవంతుడికి ఇచ్చే గౌరవం అన్నమాట. సాయి సత్యతలో కూడా ఒక సంఘటన ఉంటుంది. ఒక భక్తురాలు కుక్కకు రొట్టేసి తర్వాత బాబా దగ్గరికి వస్తే, నువ్వు వేసిన రొట్టెతో నేను చాలా సంతృప్తి చెందానమ్మా అంటారు బాబా. అంటే ఆ కుక్కలో కూడా దైవత్వం ఉందని, అంతేకాని దాన్ని పూజించమని ఇక్కడ సాయిబాబా చెప్పడం ఉద్దేశం కాదనమాట. అయితే మన విగ్రహాన్ని పూజ చేసినప్పుడు దైవాన్ని ఒక రూపంగా కొలవడం అనేది జరుగుతుంది. కానీ పంది వంటి జీవులు చూసినప్పుడు అందులో ఉన్న భగవంతుని మనం గుర్తించడం అంటే ఆ జీవి మీద కరుణ చూపండి అని దీని యొక్క అర్థం. అంతేకాని పందిని, కుక్కని పూజించమని కాదు. పందిని మనం పూజించాల్సిన అవసరం లేదు, పందిని కానీ కుక్కని కానీ మనం పూజించాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని అసహించుకోకుండా దానికి మనమంతగా ఎంతో కొంత మన ఆహారం పెట్టడం ద్వారా అది భగవంతుని మనం గౌరవించినట్టు అవుతుంది. అంతేకాకుండా ఆ జీవుని హింసించకుండా ఉండడం కూడా అది కూడా దైవత్వమే. పంది మలినాలను శుభ్రం చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. కానీ ఆవు అలా కాదు. ఆవు పాలిచ్చి పోషించే స్వభావాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి ఆవుని గోమాతగా మన శాస్త్రాల్లో మొదటి నుంచి కూడా గోమాతగా పూజించడం అనేది జరుగుతుంది. అందుకే మనం ఆవును పూజిస్తాం. సాయిబాబా ప్రతి జీవులో నేనున్నానని తెలియచెప్పారు.
కుక్కల్ని, పిల్లుల్ని, అన్ని జీవులు కూడా తన బిడ్డలుగానే ఆదరించేవారు బాబా. ఒకవైపు బాబా తింటుంటే ఒకవైపు కుక్కలు కానీ పిల్లులు కానీ తినేవంట. బాబా చెప్పేది ఏమిటంటే మనుషుల మధ్య కాదు, జంతువుల మధ్య కూడా సమత్వ భావంతో చూడాలని బాబా కోరుకునేవారు. ఆ జీవిని హింసిస్తే నన్ను హింసించినట్లే అన్నారు, ఆ జీవిని ప్రేమగా చూస్తే నన్ను చూసినట్లే అన్నారు బాబా. కాబట్టి భగవంతుడు పందిలోనూ ఉన్నాడు, కానీ మనం పూజించం. ఎందుకంటే అది మనకు మార్గదర్శకం కాదు పంది అనేది. కానీ మనం దేవుణ్ణి పూజిస్తాం, ఎందుకంటే ఆయన మనకు మార్గం కాబట్టి. ఆఖరిగా చెప్పేది ఏమిటంటే భగవంతుడు పందిలోనూ మనిషిలోనూ ఉన్నాడు, కానీ మనం ఎందుకు పూజించము అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కాబట్టి పందిలో ఉన్న భగవంతుడిని మనం గుర్తించి దాన్ని హింసించకుండా దానికి మనవంతకి ఏదైనా ఆహారం పెట్టడం కానీ ఇలాంటి చేయడం ద్వారా ఆ భగవంతుని కూడా మనం గౌరవించినట్లుగానే భగవంతుడు భావిస్తాడు. ఇదే సాయిబాబా వారు మనందరికీ కూడా తెలియజెప్పారు. కాబట్టి మనం కూడా ఏ జీవిని అసహించుకోకుండా అన్ని జీవులను భగవంతుని చూడగలగాలి. అలా చూసినప్పుడే మనలో జ్ఞాని లక్షణాలు పెంపొందినట్లు. ఓం సాయిరామ్. సాయిరామ్, ఓ సాయిరామ్.